చాలా రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమాధానం దొరకాల్సిన ప్రశ్న, చంద్రబాబును బీజేపీ దగ్గరకు తీసుకుంటారా తీసుకోదు? 2019 అప్పుడు చంద్రబాబుకు బీజేపీకి జరిగినటువంటి ఆ మాటల యుద్ధాలు, వ్యక్తిగత విమర్శలు, రాళ్ల దాడులు ఒకరి మీద ఒకరికి గుర్తున్నాయా, గుర్తు రాలేదా? సో ఎట్టకేలకు చంద్రబాబు అవసరాలు తీర్చడానికి బీజేపీ సిద్ధపడుతుందా, లేక చంద్రబాబుని మేము ఎట్టి పరిస్థితుల్లో నమ్మమని చెప్పి దూరం పెడుతుందా? ఒకవేళ కలిస్తే ఏ ఆఫర్తో కలుస్తారు? విడిపోవడానికి అంటే కలవకపోతే రీజన్స్ అయితే అవసరం లేదు. బీజేపీ కలిసి రాకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎంతవరకు పకడ్బందీగా ముందుకు వెళ్ళగలుగుతారు? ఇటువంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్టాండ్ ఏంటో తెలియాలి. సో ఆ సిగ్నల్ ఇవ్వడం కోసం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారిని ఢిల్లీకి పిలిపించారు. అండ్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా నిన్న సమావేశమై 1-2 సార్లు వాళ్ళు మొత్తానికి ఏదో ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. రాగానే చంద్రబాబు బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశానికి వెళ్తూ ఉన్నారు. సో ఎన్డీఏలో టీడీపీ చేరబోతోంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా అయితే కథనాలు రాస్తూ ఉన్నారు. సో ఫైనల్గా టీడీపీ ఎన్డీఏలో చేరే ప్రకటన వచ్చేస్తుంది అని. మరి వస్తుందా? ఎప్పటి నుంచో వేచి ఉన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా? సో బీజేపీ కనుక వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు ఇస్తారు, ఏ సీట్లు ఇస్తారు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ స్టాండ్ ఎట్లుంటుంది, ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు తెలిసిపోబోతున్నాయంటుంది తెలుగుదేశం మీడియా. బట్ బొమ్మకు మరోవైపు ఏమి వినిపిస్తుంది అంటే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నది ఈ ఎన్నికలకు సంబంధించి జగన్ మీద విమర్శలు చేయాలి అండ్ మరీ ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మరికొన్ని వీటిని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకురావాలి. అందుకని చెప్పి ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఆ టీవీ ఛానల్ ప్రోగ్రాంలో పాల్గొనడం కోసం చంద్రబాబు వెళ్తూ ఉన్నారు అని చెప్పి మరొక వైపు అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి నిజంగానే జాతీయ స్థాయిలో జగన్ మీద చేసే విమర్శలకు ప్రాధాన్యత కల్పించడం కోసం చంద్రబాబు అక్కడికి వెళ్తున్నారా, లేకపోతే పొత్తుల మీద చర్చించడం కోసం ఢిల్లీకి వెళ్తున్నారా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోబోతుంది లేండి.